సినిమా సక్సెస్ అయితే ఓకే, యావరేజ్ అయినా పర్వాలేదు, నెక్స్ట్ సినిమా మీద బజ్ ఉంటుంది. కానీ వరుసగా ఫ్లాపుల్లో ఉన్న హీరోలు మాత్రం సక్సెస్ కోసం కష్టపడాల్సిందే. అందుకే ఎన్నో ఆశలు పెట్టుకున్న హీరోలకు వాళ్ళ అప్కమింగ్ సినిమాలు క్రూషియల్ కాబోతున్నాయి. రామ్ వరుసగా ఫ్లాపుల్లో ఉన్నాడు. 7 ఏళ్ల నుంచి హిట్ అన్న మాటే వినలేదు. కానీ ఈసారి మాత్రం హిట్ కొట్టి తీరాల్సిందే. ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ ఫ్లాపుల్లో ఉన్న రామ్ కెరియర్ గాడిలో పడాలంటే ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవసరం. అందుకే ఆంధ్ర కింగ్ తాలూకాని అన్ని ఎలిమెంట్స్తో రెడీ చేస్తున్నాడు రామ్. ఫ్యామిలీ, యూత్, లవ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి ఇంట్రెస్టింగ్ ఎంటర్టైనర్తో ఆడియన్స్ ముందుకొస్తున్నాడు. శర్వానంద్ కూడా ఒకప్పుడు మినిమం గ్యారంటీ హీరోని. కానీ ఇప్పుడు వరుస ఫ్లాపులతో అసలు ఆడియన్స్ ని ఎంగేజ్ చేయలేకపోతున్నాడు. మనమే పర్వాలేదు అనిపించినా ఆ తర్వాత 3 సినిమాలు అనౌన్స్ చేసిన శర్వానంద్ వాటిలో ఏ సినిమాని ఇప్పటివరకు రిలీజ్ కి రెడీ చేయడం లేదు. సంపత్ నంది సినిమాను మాత్రం సంక్రాంతి బరిలోకి దింపినా దానికి చాలా టైం ఉంది. యూత్ఫుల్ లవ్ స్టోరీ, యాక్షన్, రేసింగ్ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు శర్వాకున్న ఇమేజ్ కంటిన్యూ చేయడానికి క్రూషియల్ కాబోతున్నాయి. సాయిధరం తేజ్ కూడా కెరియర్లో పడుతులేస్తూ వస్తున్నాడు. విరూపాక్షతో 100 కోట్ల హీరో అనిపించుకున్నా ఆ తర్వాత చేస్తున్న సినిమాలు హిట్ అయితేనే ఆ క్రేజ్ కంటిన్యూ చేసే ఛాన్స్ ఉంటుంది. లేకపోతే 100 కోట్లకు పైగా బడ్జెట్తో తెరకెక్కుతున్న ఈ సంబరాల ఏటిగట్టు కాస్త అటూ ఇటైనా కష్టమే. మళ్ళీ యావరేజ్ హీరో అనిపించుకోవాల్సిందే. అందుకే సాయిధరం తేజ్ అప్కమింగ్ మూవీ సంబరాల ఏటిగట్టు కెరియర్కి క్రూషియల్ మూవీ కాబోతోంది. రవితేజ స్టైల్లో వరుసగా సినిమాలు చేసుకుంటూ పోతున్న విశ్వక్సేన్కి క్రేజ్ ఉన్నా బాక్సాఫీస్ దగ్గర పర్ఫార్మెన్స్ సరిగా లేకపోవడంతో ఇప్పటికే రేస్లో కాస్త వెనకబడ్డాడు. ఇప్పటివరకు మాస్ క్యారెక్టర్లో కనిపించిన విశ్వక్ ఈసారి పోలీస్ రోల్తో పాటు అనుదీప్ డైరెక్షన్లో కామెడీ ఎంటర్టైనర్గా ఫంకీ సినిమా చేస్తున్నారు. అందుకే అప్కమింగ్ సినిమాలు కెరియర్కి క్రూషియల్ కాబోతున్నాయి. ఇక నిఖిల్ కి కార్తికేయ 2 18 పేజెస్తో అటు పెర్ఫార్మర్గా ఇటు కమర్షియల్గా మంచి సక్సెస్ అందుకున్నాడు. ఆ సక్సెస్ ని పాన్ ఇండియా వైడ్ గా నిలుపుకోవాలంటే స్వయంభూ హిట్ చాలా అవసరం. పీరియాడిక్ యాక్షన్ మూవీగా తెరకెక్కుతున్న స్వయంభూ నిఖిల్ కెరియర్ కు ఇంపార్టెంట్ కాబోతోంది. ఒకవేళ ఈ సినిమా ఎక్స్పెక్ట్ చేసినంత హిట్ అయితే నిఖిల్ కూడా పాన్ ఇండియా స్టార్ గా నిలదొక్కున్నట్లే. ఇలా కెరియర్ కి క్రూషియల్ మూవీస్ చేస్తున్న ఈ హీరోలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటారో వెయిట్ చేసి చూడాల్సిందే.